ఒకరోజు గరుత్మంతుడికి బాగా ఆకలి వేసి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతంలో ఈ హ్రదం ఇలాగే ఉంది. హ్రదంలో చేపలన్నీ విచ్చలవిడిగా తిరుగుతుంటే ఆ చేపల్లో చేపను పట్టుకుని తిందాము అని అనుకుని లావుగా దిట్టంగా ఉండేటువంటి ఒక చేపను దాన్ని పట్టుకుని దాన్ని తినటం మొదలుపెట్టాడు. ఈయన చూసుకోలేదు, ఆ హ్రదం పక్కనే, ఆ మడుగు పక్కనే సౌభరి మహర్షి గారు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మహాయోగి, మహాతపస్వి, చాలా కరుణామయుడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఈ పనులన్నీ ఇక్కడ చేయకు, ఈ చేపలు పట్టడాలు అవన్నీ ఇక్కడ పెట్టకు, నేను ఏదో తపస్సు చేసుకుంటున్నాను అని మృదువుగా చెప్పాడు. చెప్పినా సరే అప్పుడు బాగా ఆకలిగా ఉన్నటువంటి గరుత్మంతుడు తనకు చాలా నచ్చిన చేపల్లో కల్లా బాగా దిట్టంగా ఉన్న దీన్ని ప్రసహ్య సౌభరి మహర్షి గారిని లెక్క చేయకుండా దాన్ని అక్కడికక్కడే పట్టేసి, గోళ్ళతో పట్టేసి అక్కడికక్కడే తినేశాడు. చేప ఈ మత్స్యాలన్నిటికీ, అక్కడ ఉండే చేపలకి, తిరిగే చేపలన్నిటికీ రాజు లాంటి చేప. దాంతో రాజు పోయేసరికి మిగతా చేపలన్నీ కూడా దిగాలు మొహం పెట్టినాయి, బాగా బాధపడ్డాయి. నాయకుడు పోయాడు, నాయకుడైతే ఆ ఎరకి చిక్కకుండా ఎలా ఉండటం, ఈ ఎరకి చిక్కకుండా ఎలా ఉండటం అని నేర్పించేవాడు. అలా నేర్పించేవాడు కాస్త పాపం గరుత్మంతుడి పాలన పడ్డాడు అని అన్నీ బాధపడుతున్నాయి. అసలే ఇక్కడ ఈ చేపలు పట్టడం ఇష్టం లేని సౌభరి మహర్షి గారికి ఈ మీనాల తాలూకు కన్నీళ్లు కనిపించినాయి. నీళ్ళలో కన్నీళ్ళు ఎలా కనిపిస్తాయి అంటే మనస్సుతో చూస్తే కనిపిస్తాయి, కళ్ళతో చూస్తే కనిపించకపోవచ్చు, కానీ మనస్సుతో చూస్తే చేపలు కార్చే కన్నీళ్ళు కనిపిస్తాయి. ఆ చేపలు కన్నీళ్లు కారుస్తుంటే ఈయన చూశాడు. చూసి దయతో పాపం తడిసిపోయాడు. దాని దయతో తడిసిపోయి సౌభరి ప్రాహ, ఇక్కడున్న వాటన్నిటినీ సంరక్షించడం నా పని, ఎందుకంటే నా తపస్సులో భాగం దయ. నేను వద్దని చెప్పాను, గరుత్మంతుడు అయినా వినలేదు. వినకుండానే ఆ చేపను తీసుకెళ్ళాడు. మిగతా చేపలు బాధపడుతున్నాయి, ఏడుస్తున్నాయి. అందువల్ల ఇది సరి అయిన పద్ధతి కాదు అని అనుకుని, ఒకవేళ గనక గరుత్మంతుడు ఇక్కడికి వచ్చి ఈ మడుగులోకి దూరి ఇందులో ఉండే చేపల్ని తింటే, ఇందులో ఉండే ఒక్క చేపన్నైనా సరే పట్టుకొని తింటే వెంటనే అక్కడికక్కడ ప్రాణాలు విడిచిపెడతాడు. ఇది నా మాట. సత్యమేతద్ బ్రవీమ్యహం, నాది సత్యశక్తి, నేను సత్యంగా చెప్తున్నాను. ఆ తర్వాత సౌభరి గారు కొంతకాలం అక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇవన్నీ మాటలు, కానీ ఆయన మాట మాత్రం సత్యంగా అక్కడే ఉంది. ఆయన మాట శాశ్వతం కదా, సత్యం కదా. ఆయన యోగశక్తి ప్రభావం ముందు మిగతావేమి నిలవవు కదా. అందువల్ల ఆ మాట అలాగే ఉండిపోయింది. ఈ విషయం ఎలా తెలిసిందో కాళీయుడికి తెలిసింది. కాళీయుడికి ఒక్కడికే తెలిసింది, వేరెవ్వరికీ తెలియదు. అందులో పాముల్లో ఎవ్వరికీ తెలియదు. అసలు కాళీయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎందుకు దాక్కుంటున్నాడు అని పాములకే తెలియదు. కాళీయుడు రహస్యంగా ఈ విషయాన్ని తెలుసుకుని ఇక్కడికి గరుత్మంతుడు రాలేడు అనే ధైర్యంతో ఇక్కడ కాపురం పెట్టాడు. హాయిగా గరుత్మంతుడికి భయపడకుండా ఇక్కడ హాయిగా ఉండిపోయాడు.